దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చూసి షాక్ అవుతుంది. ఐపాక్ టీంను కలిసిన సీఎం జగన్ ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తున్నామని, గతం కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మే 16న గురువారం ఐపాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ ఆఫీస్ కు చేరుకుని ఆ టీమును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ రాక నేపథ్యంలో ఐపాక్ టీం సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ కోసం పనిచేసినందుకు ఐపాక్ టీం ప్రతినిధులను అభినందించారు. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన పోలింగ్ శాతం, విజయావకాశాలపై ఐపాక్ ప్రతినిధులతో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీకి విజయావకాశాలు ఏ మేర ఉన్నాయనే దానిపై సమాచారం అడిగి తెలుసుకునేందుకు అక్కడికి చేరుకున్నారన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ తో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. అయితే ఐపాక్ టీంతో మాట్లాడిన తర్వాత సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఏపీలో అధికారంలోకి వస్తున్నామని అన్నారు. గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నర కాలంగా ఐపాక్ టీం అందించిన సేవలు వెలకట్టలేనివని, సంస్థ చేసిన కృషిని కొనియాడారు. ఎంపీ సీట్లు కూడా గతంలో కంటే ఎక్కువ వస్తాయని అన్నారు. ఈసారి ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం షాక్ అవుతుందని, ఈ 5 ఏళ్లకు మించిన గొప్ప పాలనను అందించబోతున్నామని తెలిపారు. 2019లో వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలను వస్తాయని ఎవరూ నమ్మలేదని గతాన్ని గుర్తు చేశారు. ప్రజలు సుపరిపాలన చూసి మద్దతు తెలుపుతారని ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort. Trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was